హలో, మీరైతే డెఫినెట్ గా ఏదో టెన్షన్ లో ఉన్నారు. అన్నట్టు ప్రేమ, నీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్. 1 hour బ్యాకే డాక్టర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. నెక్స్ట్ మంత్ 28th పాపకి ఆపరేషన్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. థ్యాంక్ యూ జేమ్స్, థ్యాంక్ యూ సో మచ్. హే, డోంట్ సే దట్. ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం, నేను వెయిట్ చేస్తుంటాను. నీకు ఓకే కదా? యా షూర్, తప్పకుండా వస్తాను. బాయ్. త్రిష, ముందు తన టెన్షన్ ఏంటో కనుక్కో. అలాగే కర్చీఫ్ కూడా ఇవ్వు, కాస్త చెమటలు తుడుచుకుంటుంది. బాయ్. ఏమైంది? వెడ్డింగ్ కార్డ్ని చింపి పడేశాను. జేమ్స్ ఆ నేల వైపు ఎక్కడ చూస్తాడో అని టెన్షన్తో చచ్చిపోయాను. పడితే నేను టెన్షన్ పడాలి గాని నీకెందుకు టెన్షన్? చించి పారేసిన వెడ్డింగ్ కార్డ్ని చూస్తే జేమ్ క్వశ్చన్ చేసేది నన్ను కదా. నిజం తెలిస్తే ఆగిపోయేది నా పెళ్ళే కదా. నీకు కావాల్సింది కూడా అదే కదా. అవును, ప్రేమ పేరు పక్కన ఉండాల్సింది ప్రణయ్, జేమ్స్ కాదు అన్నదానివి. అదే మాట జేమ్స్ తో చెప్పుండొచ్చు కదా. నిన్ను నేనేం చెప్పొద్దని ఆపలేదు కదా. ఎందుకు చెప్పలేదు? చించేసిన ఆ వెడ్డింగ్ కార్డ్ని జేమ్స్ ఎక్కడ చూస్తాడో అని ఎందుకు టెన్షన్ పడ్డావు? ఎందుకు నీకు చెమటలు పట్టాయి? ఇవన్నీ ఏంటి? ఎందుకో నేను చెప్పనా? యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కోరుకునే వాళ్లలో నువ్వు మొదటి దానివి కాబట్టి. పాపకి తొందరగా ఆపరేషన్ జరిగి మాట రావాలి అని నాలాగే నువ్వు కూడా ఎదురు చూస్తున్నావు కాబట్టి. త్రిష, ఇప్పుడు జేమ్స్ ఏం చెప్పాడో విన్నావుగా. వచ్చే నెల 20వ తారీఖున పాపకి ఆపరేషన్. తనిచ్చిన మాట ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ లోనూ తను చాలా క్లియర్ గా ఉన్నాడు. త్రిష, ఒక మాట చెప్పనా? మన ఇష్టాల కంటే మన మీద ఆధారపడిన వాళ్ళ జీవితాలు ముఖ్యం. మన మీద నిలబడే మనుషులు ముఖ్యం. ఎన్నో విధాలుగా ఆలోచించిన తర్వాతే నేను జేమ్స్ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రణయ్ మీద కోపం కాదు, ప్రణయ్ అంటే ఇష్టం లేకపోవడము కాదు. అర్థమైందా? సాయంత్రం కాల్ చేస్తాను. వీలైతే మాతో పాటు షాపింగ్కి రా. బాయ్. స్టాప్ 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 స్టాప్. ఒక్క నిమిషం. ఏంటి? 2 రోజుల్లో మా అమ్మాయి పెళ్లి సార్. ఓకే కార్డు వేయించడానికి క్యాష్ అయిపోయింది సార్. ఓకే, హెల్ప్ చేయండి సార్, దండం పెడతాను. రేయ్ 100 రూపాయలు ఇవ్వరా. సార్, మీరు చూడడానికి చాలా సూపర్ గా ఉన్నారు సార్. ఈ ఇంతకన్నా మంచి అమ్మాయి మీకు కూడా దొరుకుతుంది. ఓకే ఓకే. అమ్మయ్యా, పొద్దున్నే 100 బోని. ఈ 100 1000 అవ్వాలి, 1000 10,000 అవ్వాలి, 10,000 లక్ష అవ్వాలి. అబ్బో, ఎన్ని కోటర్లో. ఏంటయ్యా రోడ్డు కట్టంగా? సార్ సార్ సార్,
అరగంట నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను. అరగంట నుంచి నా కోసమా? అవును సార్. ఇది చూడండి సార్, పెళ్ళి. మీరు మా బంధువా? కాదు సార్. పోనీ నేను మీకు తెలుసా? తెలీదు సార్. మరి నాకెందుకు కార్డు ఇస్తున్నావు? పోన్లే, కార్డు ఇచ్చావు కదా, పెళ్లికి వస్తాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ ని కూడా తీసుకొస్తాను. మందు చికెన్ బలంగా పెట్టించు, సరేనా? ఎంజాయ్ చేస్తాం మేము, ఓకేనా? తప్పకుండా వస్తానులే. కార్డు పెళ్లి కార్డు. కార్డు నోట్ వేస్ట్ అయింది. వేస్ట్ ఫెలో. ఈ పెళ్లి కార్డు చూపించి అడుక్కుందాం అనుకుంటే నన్ను మించిన బేవర్స్లా ఉన్నాడు. కార్డు పట్టుపోయాడు. కార్డు పోయింది. సార్ ఏంటి బెగ్గింగా? నో బెగ్గింగ్ సార్. డాటర్ మ్యారేజ్, ఫాదర్ స్ట్రగ్లింగ్. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. చూడండి సార్. నిజంగా పెళ్ళేనా? పెళ్లి కాబట్టారా? ఆ డబ్బులతో క్వార్టర్ వేస్తాను కానీ ఇలా కార్డులు ఎందుకు వేస్తాను? నిజంగానే సార్, పెళ్లి సార్. ఒట్టు సార్, పేదింటి ఆడపిల్ల పెళ్లి సార్. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి. వీడిచ్చే తొక్కలో 100కి 100 డౌట్లు. ఎదవని. నెక్స్ట్. సార్ ఏంటి? 2 రోజుల్లో మై డాటర్ మ్యారేజ్ సార్. చూడండి సార్, టైం లేదు, చేతిలో క్యాష్ లేదు. దయచేసి సాయం చేయండి సార్. మీకు కూడా పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది కదా సార్, పేదింటి ఆడపిల్ల. నా బాధను మీరు అర్థం చేసుకోండి. ఒక బాబు 50 ఇచ్చాడు, ఇంకో బాబు 100 ఇచ్చారు సార్. మీరు ఒక 500 ఇవ్వండి సార్. ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపాయి విలువ పడిపోయిందన్న జ్ఞానం లేదు వెధవలకే. ఇలా 50లు 100లు ఇస్తుంటే ఇలా ఎండలో ఎంతసేపు నడుక్కోవాలి? ఈ పెళ్లితో కనీసం నెల రోజులకైనా తాగడానికి డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాను. ఇంకా ఎంతసేపు కష్టపడాలో? ఈ ఎండ మండిపోతుంది. మేడం, మీరా? నాకు తెలుసమ్మా మీ డౌట్. ప్రేమ పెళ్ళని మీకు తెలుసుంటుంది. కానీ ఎంత తాగుబోతునైనా తాగిన ప్రతిసారి బాధ్యత గుర్తొస్తుందమ్మా. అందుకే తాగుడు మానేసి, పని మానేసి మరి ప్రేమ పెళ్ళికి మనీ కలెక్ట్ చేస్తున్నానమ్మా, పోగు చేస్తున్నాను. నువ్వేమీ ఇవ్వక్కర్లేదు. వెళ్ళు. ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది కదా అంకుల్? డౌట్ అక్కర్లేదమ్మా. ఇదిగో ఈ కార్డు తీసుకో. పెళ్ళి ఎక్కడో ఇందులో ఉంది. నువ్వు వస్తానంటే వచ్చేయచ్చమ్మా. వచ్చే. నేను రానక్కర్లేదు అంకుల్. మీ అమ్మాయి పెళ్లి జరిగితే మీకు ఎంత హ్యాపీయో నాకు అంతకంటే హ్యాపీ. ఈ డబ్బులు సరిపోతాయిగా, ఇంకెందుకు రోడ్డు మీద అందరినీ అడగడం? ఎంజాయ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. నీకు మంచి మొగుడు దొరకాలి. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఇప్పటి వరకు నా కూతురే అనుకున్నాను. అమ్మా, అలాగే నీ వెడ్డింగ్ కార్డు కూడా నాకు బాగా ఉపయోగపడుతుంది. You're a lucky David. You're lucky.
వైన్ షాప్ ఇటు. వాసన ఇటే. హా. ఓ. ఆ. ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే వీడేంటి ఇక్కడ ఉన్నాడు? హాయ్ బ్రో. బ్రో గుడ్ మార్నింగ్ బ్రో. వెరీ గుడ్ మార్నింగ్ బ్రో. ఏంటి బ్రో ఇక్కడ కాపుకాసు? ఏ అమ్మాయికైనా సైట్ కొడుతున్నావా? బ్రో నేను అమ్మాయికి సైటా? ఏ నువ్వేమీ అమూల్ బేబీ కాదుగా, పైగా యుఎస్ రిటర్న్వి. బ్రో నువ్వు నన్ను కావాలని ఆట పట్టిస్తున్నావు కదా. లేదు బ్రో, ఒక అమ్మాయి రోడ్ సైడ్ నిలబడిందంటే ఎవరి కోసం వెయిట్ చేస్తుందని అర్థం. అదే అబ్బాయి నిలబడి ఉన్నాడంటే ఎవరు దొరుకుతారా అని చూస్తున్నట్టు అర్థం. బాబు నీ అర్థాల వెనుకున్న అర్థం ఏంటో నాకు అర్థం కావడం లేదు, కానీ నేను వెయిట్ చేస్తుంది మాత్రం ప్రేమ గురించి. ప్రేమ గురించా? ఆ షాపింగ్కి వెళ్దామని చెప్పానా, తను వెడ్డింగ్ కార్డ్స్ పంచేసి వస్తానని చెప్పింది, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం ఈ లేదు. అమ్మాయిలంతా అంతే బ్రో, తన కోసం అబ్బాయి వెయిట్ చేస్తున్నాడంటే థ్రిల్గా ఫీల్ అవుతారు. నో బ్రో, నా ప్రేమ అలాంటిది కాదు. అవును, తను వెయిట్ చేయించే టైప్ కాదు, టార్చర్ చేసే టైపు. అయినా బ్రో పెళ్లి షాపింగ్ అంటున్నావు, మీది గౌన్ సెటప్ కదా? ఓహ్ అది ఎప్పుడూ ఇచ్చేసాను బ్రో, ఇప్పుడు చేస్తుంది క్యాజువల్ షాపింగ్. ఓ బ్రో నాకు సెలక్షన్ అంతగా తెలీదు. నీకు ప్రేమ నచ్చినప్పుడే నీకు సెలక్షన్ తెలియదని అర్థమైందిలే. సమయానికి వచ్చావు బ్రో, నువ్వు కూడా మాతో పాటు షాపింగ్కి రావచ్చు కదా. నేనా? ఆ, షాపింగ్ కా? నో 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 నో, చాలా పనులున్నాయి. నో 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 బ్రో 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 పనులు ఎప్పుడు ఉండేవే కదా. ప్లీజ్ నా కోసం నువ్వు నా పక్కనుంటే నాకు సపోర్ట్ గాను ధైర్యంగానే ఉంటుంది. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే ఓకే ఓకే. మరి చాక్లెట్ కొనివ్వమని చిన్నపిల్లాళ్ళ రిక్వెస్ట్ చేస్తుంటే కాదనాలు అనిపించట్లేదు. కాకపోతే మీ పర్సనల్ షాపింగ్ లో నేను ఎంటర్ అయితే ప్రేమేమన్నా అనుకుంటదేమో. ఏమనుకోదు బ్రో, నేను చెప్తాను కదా. ఏమని చెప్తావు? ప్రణయ్ నా తరపున షాపింగ్కి వచ్చాడు, తను హర్ట్ అయితే నేను హర్ట్ అవుతానని చెప్తాను. అయితే నీ తరఫున ఫుల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చనమాట. తీసుకో బ్రో. సరే బ్రో, నువ్వు ప్రేమ కోసం వెయిట్ చేస్తుండు. ప్రేమ వచ్చే లోపు నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ బ్రో. హ్యాండ్ ఇవ్వవు కదా బ్రో. ప్రేమ నా మరదలు, నువ్వు నా ఫ్రెండు. చర్చ్ ఫాదర్ లేకుండా అయినా మీ పెళ్లి జరగొచ్చాము గాని నేను లేకుండా ప్రేమ పెళ్లి గాని పెళ్లి పనులు గాని జరగవు. ఓకే? థ్యాంక్ యూ బ్రో. రైట్ టైంలో ఎంట్రీ ఇస్తాను బ్రో. థ్యాంక్ యూ బ్రో. బాయ్. బాయ్ బ్రో. మర్చిపోకు, షాపింగ్ మాల్ ఓకే కదా. బాయ్. తిను. ఎన్నో అనుకున్నాను, ప్రేమ ప్రణయాలను కలపాలని ఎంత కోరుకున్నానో. శివాగ్ని,
అసలు ఎందుకు భయపడుతున్నాను? నిజం చెబితే ప్రణయ్ని చంపుతానని ఆలోచన చేసిన వాళ్ళు ప్రణయ్ని ఏ రోజైనా చంపుతాను. అలా జరగకూడదంటే నిజాన్ని బతికించాలి. ప్రణయ్తో నిజం చెప్పేయాలి. ప్రణయ్, ఏంటన్నమ్మా? నీకు కొన్ని నిజాలు చెప్పాలి. నిజాలా? ఏంటా నిజాలు? లక్ష్మిని చంపిందెవరో నాకు తెలుసు. పాపకి మాట పోవడానికి కారణం ఎవరో నాకు తెలుసు. పాపని కిడ్నాప్ చేసిందెవరో మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు మన వెనకే వచ్చి అడవిలో పాపకు వైద్యం అందకుండా బాణం వేసిందెవరో కూడా నాకు తెలుసు. ఎవరు నాన్నమ్మా? శివాగ్ని, ఇందిరా. ఇవన్నీ నిజం నాన్న. ఇవన్నీ ఎప్పటికప్పుడు నీతో చెప్పాలని ఎంతో ప్రయత్నించానురా. కానీ ఆస్తిని దక్కించుకోవడం కోసం సొంత అక్కనే చంపుకున్నదాన్ని. నన్ను నేను కాపాడుకునే పరిస్థితి వస్తే ప్రణయ్ని మాత్రం బ్రతకనిస్తానా? చంపేస్తాను. ప్రేమ ఇవన్నీ ఎప్పుడో పసిగట్టి శివాగ్నిని అనుమానించింది. వీళ్ళే పాపకి మాట రాకుండా పోవడానికి, ఆ పసర మందు నేలపాలవడానికి కారణం నేనా? నువ్వు కాకపోవచ్చు, కానీ మీరే అని నా నమ్మకం. ఇప్పుడు చూడు, ఈవిడేనా? పాప మొహంలో ఈ భయం చూసావా? నేను చెప్తే నమ్మలేదు. ఇప్పుడు చూడు, ఖచ్చితంగా పాపని మీ శివాగ్ని కిడ్నాప్ చేయించింది. ప్రణయ్, లంచ్ చేసావా? ఏంటి ప్రణయ్, ఏమైంది? ఓ, ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందనా? పాప మనకి దక్కదనా? నువ్వేం టెన్షన్ పడుకు ప్రణయ్. మన లక్ష్మక్క కోసం, మన పాప కోసం, నీ కోసం అవసరమైతే ఆ ప్రేమని లారీతో గుద్దించి యాక్సిడెంట్ లా క్రియేట్ చేసి పాపని మనం దక్కించుకుందాం. మన చేతికి మట్టి కూడా అంటదు. ఏమో? బాగా అలవాటు పడినట్టున్నావు. దేనికి ప్రణయ్? చంపటానికి. శివాగ్ని! 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 లే శివాగ్ని! 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 ప్రతి పనిలోనూ, ప్రతి విషయంలోనూ నాకు సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉంటూ ఇన్ని అరాచకాలు చేస్తావా? శివాగ్ని! లక్ష్మక్క నాతో పాటు వెతికిచ్చింది ఈ ఆస్తి కోసమా? యాక్సిడెంట్లా క్రియేట్ చేసి లక్ష్మక్కని చంపిస్తావా? ఆఖరికి అపోసోబో తెలియని ఆ పసిదాని మీద కూడా కక్ష సాధించాలని చూస్తున్నావంటే నీలాంటిది బతికొండకూడదు. నీలాంటిది బతికొండకూడదు.
శివాగ్ని నో 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 శివాగ్ని శివాగ్ని ఏమైంది? ఆస్తి కోసం మనం లక్ష్మిని చంపిన విషయం, అదే ఆస్తి కోసం పాపకి మాట రాకుండా చేసిన విషయం, ఈ కుట్రలకి సంబంధించి ఆ విషయాలన్నీ ముసల్ది ప్రణయ్కి చెప్పేసినట్టు ఆవేశంతో ఆ ప్రణయ్ నన్ను చంపేసినట్టు. శివాగ్ని నువ్వు కలగనుంటావు. వచ్చింది కలే అయి ఉండొచ్చు, కానీ నిజంగా ఆ ముసల్ది నోరు తెరిస్తే